తిరుమల లడ్డు విషయంలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. రాజకీయ లబ్ధి కోసమే లడ్డు వివాదం తెరపైకి తెచ్చారని వైసీపీ ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదని విమర్శించింది. ఇక వైసీపీకి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ ఫైర్ అయ్యారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ ఆరోపణలు, మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలనని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని, మీ రాజకీయ ప్రాబల్యం కోసమని, మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. సిబిఐ ఈడీ కేసులో ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి ఇవాళ రాజ్యసభ ఎలగబెడుతూ నువ్వు ఇవాళ సరైన నీతులు చెప్తావా? కోర్టులకు వెళ్ళి నీ మీద విచారణ చేయకూడదా? ఉరిదీసిన పాపం లేదు ఈ దుర్మార్గుల్ని, అది కూడా తక్కువ శిక్ష మీరు చేసిన పాపాలకి. ఇంత స్పష్టంగా రిపోర్ట్ల ఆధారంగా ఈ వాస్తవాలన్నీ బయటపడితే ఇంకా కూడా మీడియా ముందుకొచ్చి బుకాయిస్తూ ఉన్నాడు, చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావా? ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి, ఇది కామన్గా జరిగేటటువంటి పని. అంత క్యాజువల్గా మాట్లాడతావా? మీరు క్షమాభిక్ష పెట్టమని మీరు అడగాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ టెండర్స్లో ఏ విధంగా వ్యత్యాసం వచ్చింది, మరి దీని గురించి మీరు ఎందుకు ఈ యొక్క తక్కువ టెండరింగ్ వచ్చినా కానీ మీరెందుకు దాన్ని మీరు అడగలేదు అని కూడా ఒకసారి కనీసం సాక్షాత్తు ఏడుకొండల స్వామితో మీరు పెట్టుకున్నారు కనుకనే ఈ విధంగా అయిందని ఒకసారి గుర్తు చేస్తూ, మరి ఎవరైతే డిబేట్కి వస్తారో మీరు టైం, ప్లేస్ అవన్నీ చెప్తే మరి మేమందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి మనం చేస్తున్నాం.